Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. గత 47 భాగాలుగా మనం రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి జాతీయ స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ 1 కు సంబంధించి మనం విశ్లేషణ చేసుకున్నాం. ఈరోజు మనం 2013లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో నిర్వహించినటువంటి ఏపీ సెట్, దీన్ని మనం ఇప్పుడు టీజీ సెట్గా మనం పిలుస్తున్నాం. రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించిన గత ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషించుకోబోతున్నాం. అంటే ఈ పేపర్కు సంబంధించి మనం గమనించినప్పుడు పేపర్ 1 కు సంబంధించి చాలా మంది అభ్యర్థులకు సంబంధించి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటికి సంబంధించి మనం నివృత్తి చేయడం కోసం వాళ్ళ సబ్జెక్ట్లో ఇప్పుడే ప్రస్తుతం పీజీ చేసి మంచి ఊపు మీద ఉన్నటువంటి పీజీ కంప్లీట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు అయితేనేమి, లేదా కన్సర్న్ సబ్జెక్టులో ఆప్షనల్ సబ్జెక్టులో మంచి ప్రతిభ కనబరిచినటువంటి అభ్యర్థులు అయితేనేమి, పేపర్ 1లో ఉన్నటువంటి లోపాలను సవరించడం కోసం మనం ఈ వీడియో మనం చేసుకుంటున్నాం. పేపర్ 1కు సంబంధించి అభ్యర్థులకు గమనించాలి, 10 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇది ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. 29 సబ్జెక్టులలో ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఎస్ సెట్ నిర్వహిస్తుంది. అయితే 29 సబ్జెక్టులను నిర్వహించినప్పటికీ పేపర్ 1లో చాలా మంది క్వాలిఫై కాకపోవడం వల్ల వాళ్ళు అర్హత కోల్పోతున్నారు. ఒక్కసారి అర్హత సాధిస్తే మిత్రమా, దట్ ఈస్ పర్మనెంట్. అందుకే మీ ఆప్షనల్ సబ్జెక్టులో మీకు ఎంత పట్టు ఉందో పేపర్ 1లో కూడా మీరు అంతే పట్టు సాధించడం కోసం ఈ 10 యూనిట్లకు సంబంధించి మీరు అవగాహన పెంపొందించుకోవాలి. అంటే క్వశ్చన్ పేపర్, ఈ ప్రీవియస్ పేపర్ మనం విశ్లేషణ చేసుకోవడం వల్ల ఏ యూనిట్లకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, అంటే ఈ క్వశ్చన్స్ యొక్క లెంత్ అండ్ డెప్త్ కు సంబంధించి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 10 యూనిట్లు మీరు అభ్యర్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిది టీచింగ్ అప్టిట్యూడ్, తర్వాత రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 యూనిట్లకి వెళ్ళి చూడండి, ఈక్వల్ వెయిటేజ్. ప్రతి యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు మాత్రం వస్తాయి. మొదటి 5 ప్రశ్నలు ఖచ్చితంగా టీచింగ్ అప్టిట్యూడే వస్తాయి, ముచ్చట్లేదు. కాకపోతే అభ్యర్థులు గమనించాలి, గతంలో నిర్వహించిన 2017 కంటే ముందున్న పేపర్లన్నీ కూడా 60 ప్రశ్నలు ఇచ్చి ఏవేని 50 రాయమన్నాడు. కానీ 2018 ప్యాటర్న్ చేంజ్ చేశాడు. 50 ప్రశ్నలు ఇస్తాడు, 50కి 50 రాయాలి, నెగటివ్ మార్కింగ్ లేదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కాబట్టి ఇప్పుడు మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం 2024కు సంబంధించి నిర్వహించబోయేటువంటి టీఎస్ సెట్లో పేపర్ 1కి సంబంధించి 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి యూనిట్లకి వెళ్ళి మీరు చూస్తున్న ఈ ప్రతి యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. సో మనం 2013కు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ మనం విశ్లేషణ చేసుకోబోయే ముందు ఏ క్వశ్చన్ ఏ యూనిట్లోకి వెళ్ళి వచ్చిందో కూడా మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం. ఇది 2013లో నిర్వహించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి పేపర్. ఆ పేపర్ను మీ ముందు ఉంచుతున్నాను. సో మనం ఈ 2013లో నిర్వహించినటువంటి పేపర్ 1, దట్ ఈస్ జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. చూడండి, టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అని ఉన్నప్పటికీ బోధన మరియు పరిశోధన సామాన్య ప్రశ్నాపత్రం అని చెప్పినప్పటికీ కూడా, నికషం చెప్పుకున్నప్పటికీ కూడా ఇందులో అంతర్గతంగా 10 యూనిట్లు ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే, ది మోస్ట్ పొల్యూటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఆర్, భారతదేశంలో బాగా కలుషితమైన స్థలాలు ఏవి అన్నాడు. ఇది పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కు సంబంధించినటువంటి క్వశ్చన్. ది మోస్ట్ పొల్యూటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఆర్ అంటే ఇచ్చిన ఆన్సర్ మనం ఆప్షన్స్ గమనిస్తే గ్వాలియర్, భోపాల, వాపి, సుకిందానా, రాంచీ మరియు నాసికా, సూరత్ మరియు రాంపురా. ఇది 2013 వరకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనండి. ఇది అభ్యర్థులు గమనించాలి. అప్పటికి భారతదేశంలో బాగా కలుషితమైనటువంటి స్థలాలు ఏవని అడిగారు. సో ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటిది? వాపి మరియు
సికింద లేదా సుకింద. ఇది కరెక్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవడం జరిగింది. దెన్ సెకండ్ క్వశ్చన్ చూడం. ఇవ్వబడిన రాళ్ళ యొక్క శిథిలమయ్యే స్థాయి ప్రకారం సరైన వరుస క్రమం ఏది? విచ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ద డిగ్రీ ఆఫ్ విదరింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాక్స్? ఇక్కడ విదరింగ్ అంటే ఏంటిదంటే మాతృశిలలు నెమ్మదిగా క్రమక్షయం చెంది విధిలం అంటే మీన్స్ విదరింగ్ చెంది శిథిలమయ్యి మనకు మృత్తిక ఏర్పడుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అంటే సాయిల్ ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే విదరింగ్ అంటాం. సరే, ఈ విదరింగ్ కి సంబంధించి గమనించినప్పుడు వరుస క్రమానికి సంబంధించి అడిగాడు. అంటే ఏది ఏది తొందరగా మనకు విదరింగ్ చెందుతుంది, ఏది ఎక్కువగా ఏది లేట్గా మనకు విదరింగ్ చెందుతుందని మనం గమనించినప్పుడు రియోలైట్ అన్నిటికంటే ముందు విదరింగ్ చెందుతుంది. తర్వాత డ్యూనైట్, తర్వాత బసాల్ట్, లాస్ట్ గ్రానైట్. ఇది చాలా స్టాండర్డ్ గా ఉంటుంది అనమాట. ఇది విదరింగ్ చెందడానికి ఎక్కువ కాలం పడుతుంది అనమాట. సో రియోలైట్, డ్యూనైట్, బసాల్ట్, గ్రానైట్. రియోలైట్, డ్యూనైట్, బసాల్ట్, దెన్ గ్రానైట్. ఇది మనకు విదరింగ్ అయ్యేటువంటి క్రమానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మీరు గమనిస్తే రెండవది కూడా మనకు ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం. ఇక మూడో చూడండి. బరువును తగ్గించే ఒక ప్రయోగంలో పరిశోధకుడు తినాలనే కోరిక నిరోధించే కొత్త రకమైన ఆహార మాత్ర అని చెప్పి ఎక్కువ బరువున్న వ్యక్తికి ఇచ్చాడు. నిజానికి అది పాల పొడిని కలిగి ఉన్న ఒక మాత్ర. కానీ ఆ వ్యక్తి ఆ మాత్రను తీసుకోవడానికి ప్రారంభించినప్పటి నుంచి ఆహారాన్ని తినాలనే కోరిక తగ్గిందని చెప్పాడు. ఇది ఎలాంటి దృష్టాంతానికి సంబంధించి, ఈ దృష్టాంతం దేనికి సంబంధించింది అని అడిగాడు. కింద ఇంగ్లీష్ లో చూద్దాం. ఇన్ ఏ వెయిట్ రిడక్షన్ ఎక్స్పెరిమెంట్ an overweight individual was given what the researcher called a new type of diet tablet that would help curb the desire to eat. In fact, the tablet contained powdered milk, but ever since the individual started taking the tablet, he has reported that his desire to eat has decreased. This illustrates దీన్ని ఏమని పిలుస్తారంటే వక్రరేఖీయ సంబంధమా, బాహ్య చరరాశుల ప్రభావమా, ఒక సహజ ప్రయోగమా, ప్లాసిబో ప్రభావమా? అంటే కర్వీలీనియర్ రిలేషన్షిప్, ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీనియస్ వేరియబుల్, ఏ నేచురల్ ఎక్స్పెరిమెంట్, ప్లాసిబో ఎఫెక్ట్. అంటే ఆన్సర్ ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఏమంటాం? ప్లాసిబో ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనించండి. నాలుగవది, ఈ కింది వాటిలో దేని వల్ల భావ ప్రసరణ ప్రభావవంతంగా ఉంటుంది? కమ్యూనికేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ ఈస్. మీరు ఇక్కడ గమనిస్తే ఎడమ పందుకు ఇంగ్లీష్ లో ఉంది, మన కుడివైపు తెలుగులో ఉంది కదా అని మీరు గమనిస్తే సైన్స్ అభ్యర్థులైనా, ఆర్ట్స్ అభ్యర్థులైనా, కామర్స్ అభ్యర్థులైనా, లాంగ్వేజ్ అభ్యర్థులైనా గుర్తుపెట్టుకోండి, 29 సబ్జెక్టుల వాళ్ళకి సెట్ పేపర్ బోత్ మీడియాలో ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఒకవేళ యూజీసీ నెట్ కనుక రాస్తే అది హిందీలో ఉంటుంది లేదా ఇంగ్లీష్ లో ఉంటుంది, ఏదైనా ఒక మాధ్యమం ఉంటుంది. కానీ సెట్ పేపర్ మాత్రం పేపర్ 1 ఖచ్చితంగా తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తర్వాత ఇక్కడ 4వ ప్రశ్న చూడండి. కమ్యూనికేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ ఈస్. దేని వల్ల భావ ప్రసరణ ప్రభావవంతంగా ఉంటుందన్నారు. ఇక్కడ దేని వల్ల ప్రభావవంతంగా ఉంటుందంటే అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ నెంబర్ 1 నెమ్మదిగా స్పష్టంగా అందించినది. అంటే చాలా స్లోగా మీతో నేను మాట్లాడుతున్నాను అని మెల్లగా అన్నా అనుకోండి, క్లియర్ గా, అది ఎఫెక్టివ్ ఉంటుందా? నో. డెలివర్డ్ యూజింగ్ అప్రోప్రియేట్ మీడియా, సరైన మాధ్యమాన్ని ఉపయోగించి అందించినది. ఏదైతే మనకు మీడియా ఉందో, ఏదైతే ఛానల్ ఉందో దాన్ని సరైన దాన్ని వినియోగిస్తే అది భావ ప్రసరణ, కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. కింది ఇవ్వబడిన బోధనా సోపానాలను తార్కిక క్రమంలో అమర్చండి. సో ఇక్కడ మనకి ఏదైతే టీచింగ్ స్టెప్స్ ఆఫ్ టీచింగ్ ఉందో అది లాజికల్ సీక్వెన్స్ గా అమర్చుకోండి. సో ఫస్ట్ వన్ లక్ష్యాల రూపకల్పన, దెన్ సెకండ్ వన్ పూర్వ జ్ఞానంతో ప్రస్తుత జ్ఞానాన్ని సంబంధీకరించడం, థర్డ్ వన్ సామాగ్రిని ప్రదర్శించడం, ఫోర్త్ వన్ మూల్యాంకనం, ఫిఫ్త్ వన్ పునఃబోధన. So first one, formulating objectives, then second one, relating the present knowledge with the previous knowledge, and third one, presentation of materials, fourth one, evaluation, then last one, reteaching. ఇది
మనకు బోధనా సోపానాలకు సంబంధించి టీచింగ్ స్టెప్స్ కి సంబంధించి లాజికల్ ఆర్డర్ అంటే తార్కిక క్రమము అంటారు. అంటే ఫస్ట్ వన్ ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాల రూపకల్పన. సెకండ్ వన్ రిలేటింగ్ ద ప్రెసెంట్ నాలెడ్జ్ విత్ ప్రీవియస్ నాలెడ్జ్, పూర్వ జ్ఞానంతో ప్రస్తుత జ్ఞానాన్ని సంబంధీకరించడం. థర్డ్ వన్ సామాగ్రిని ప్రదర్శించడం, ప్రజెంటేషన్ ఆఫ్ మెటీరియల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ది మెటీరియల్. దెన్ ఫోర్త్ వన్ ఇవాల్యుయేషన్ మూల్యాంకనం. దెన్ లాస్ట్ వన్ పునఃబోధన, దట్ ఈస్ రీటీచింగ్. ఇది మనకు తార్కిక క్రమంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, వెంటనే అనువర్తనం చేయడానికి ఉద్దేశించిన పరిశోధన ఏది? ద రీసెర్చ్ దట్ ఎయిమ్స్ ఎట్ ఇమీడియట్ అప్లికేషన్. వెంటనే అనువర్తనం చేసేది ఎప్పుడైనా యాక్షన్ రీసెర్చ్, చర్యాత్మక పరిశోధన. వెంటనే అనువర్తన చేయడానికి ఉద్దేశించిన పరిశోధన యాక్షన్ రీసెర్చ్. ఓకే, ద రీసెర్చ్ దట్ ఎయిమ్స్ ఎట్ ఇమీడియట్ అప్లికేషన్, యాక్షన్ రీసెర్చ్, చర్యాత్మక పరిశోధన. సెవెంత్ వన్ చూడండి, ఇక్కడ మనకు ఒక డాటా అనాలిసిస్. 7th to 11th ఏంటిది? డాటా అనాలిసిస్. దీన్ని మనం దత్తాంశ విశ్లేషణ అంటారు. డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణకు సంబంధించి ఇక్కడ వివిధ సబ్జెక్టులు, ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్, ఒక స్కూల్లో ఉండేటువంటి వివిధ సబ్జెక్టులు, శాతాలు, అవి సాధించిన ఫలితాలు వాటికి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ మనకు 12th క్వశ్చన్ కనుక చూసినట్లయితే, సమర్థవంతమైన బోధన అనగా కింద తెలిపినవన్నీ ఒకటి తప్ప. ఒకటి తప్ప. మీరు పుష్ప సినిమాలు ఉంది కదా, ఒకటి తప్ప అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 3 సమర్థవంతమైనటువంటి బోధనకు సరిపోతాయి, ఒకటి తప్ప. ఆ ఒకటి సమర్థవంతమైన బోధనకు సరిపోనిది మనం ఆన్సర్ ఇవ్వాలి. అందుకే అభ్యర్థులు గమనించాలి, ప్రీవియస్ పేపర్ లో ఇదే ఆన్సర్, ఈ పేపర్ లో ఇదే ఆన్సర్ అని ఎప్పుడు అనుకోకూడదు. 4 ఆప్షన్స్ చదివిన తర్వాత ఇచ్చిన ఆప్షన్ లో ఏది సూటేబుల్ అవుతుందో అది పెట్టాలి. దట్ ఈస్ టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ కి సంబంధించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఇక్కడ 4 ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చింది ఏంటిది? ఇన్ ఎఫెక్టివ్ టీచింగ్ మీన్స్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అంటున్నాడు. ఎక్సెప్ట్ అదొకటి తప్ప. ఏ టీచర్ టీచర్స్ విత్ ఎంతూజియాజం. ఒక ఉపాధ్యాయుడు కుతూహలంగా బోధిస్తాడు. ఎస్, ఇది ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఏ టీచర్ ఎయిమ్స్ డయాగ్నోజింగ్ ద మిస్టేక్స్ ఆఫ్ హిస్ స్టూడెంట్స్. ఉపాధ్యాయుడు తన విద్యార్థుల పొరపాట్లను నిర్ధారణ చేసే ధ్యేయం కలిగి ఉంటాడు. ఎస్, డెఫినెట్ గా మిస్టేక్స్ రెడ్యూస్ చేసే విధంగా ఉంటాడు. దెన్ థర్డ్ వన్, టీచర్ పుట్స్ ఎంఫసిస్ మోర్ ఆన్ టీచింగ్ దెన్ ఆన్ క్లాస్ కంట్రోల్. ఉపాధ్యాయుడు తరగతిని నియంత్రించడం కంటే బోధనపై ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాడు. అంటే క్లాస్ కంట్రోల్ చేయడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ ఉంటాడు, దుంకుతూ ఉంటాడు, కానీ టీచింగ్ మాత్రం నేను బ్రహ్మాండంగా చేయాలనుకుంటాడు. ఇది తప్పు. అంటే దాని అర్థం ఇచ్చిన క్వశ్చన్కు ఇది సరైన సమాధానం, ఇచ్చిన క్వశ్చన్కు ఇది సరైన సమాధానం. అందుకంటే అది ఒకటి తప్ప అన్నాడు, ఇది ఒకటి తప్ప. మీద చూడ ఫోర్త్ వన్, ఏ టీచర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అండర్స్టాండ్ రాదర్ ఆన్ కంప్లీటింగ్ ద కోర్స్. ఉపాధ్యాయుడు పాఠాల క్రమాన్ని పూర్తి చేయడం కంటే విషయాన్ని అర్థం చేయడంపై ఆసక్తి చూపడం. అంటే ఐ కంప్లీట్ మై సిలబస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నో, కంటెంట్ ఎంతవరకు విద్యార్థికి రీచ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 12th దానికి సంబంధించి సమర్థవంతమైన బోధనకు ఈ కింద తెలిపినవన్నీ ఒకటి తప్ప అన్నాడు. అంటే సి తప్ప మిగతా ఏబిడి అనేటువంటిది మనకు ఎఫెక్టివ్ టీచింగ్ తోడ్పడుతుంది. 13th క్వశ్చన్ చూడండి, అభ్యసనకు బాగా సముచితమైన అర్థం ఈ కింది వాటిలో ఏది అన్నాడు. ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ అన్నాడు. అంటే అభ్యసన అయ్యింది అని దేని ఆధారంగా గుర్తించగలుగుతాం? మీనింగ్ ఆఫ్ లెర్నింగ్, అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్. అసలు సైకాలజీ ప్రకారం లెర్నింగ్ అంటే అర్థం ఏంటిదంటే మనకు ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పు, ప్రవర్తనలో వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మార్పును మనం ఏమంటామంటే అభ్యసనము అంటాం. సో మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ లెర్నింగ్. అంటే ప్రవర్తన మార్పును మనం ఏమని పిలుస్తాం? అభ్యసనం అని పిలుస్తాం. సో మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ నథింగ్ బట్ ది లెర్నింగ్. ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్ 14th చూడండి, ఇది ఐసిటికి సంబంధించినటువంటి ప్రశ్న, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి. ఈ ఐసిటికి సంబంధించి అసత్యమైన దాన్ని గుర్తించమన్నాడు. అంటే ఫాల్స్ స్టేట్మెంట్ గుర్తించమంటున్నాడు. అంటే 4 స్టేట్మెంట్లో ఒకటి తప్పు, మిగతా 3 కరెక్ట్. ఆ తప్పు అయిన దాన్ని మనం గుర్తించాలి, కరెక్ట్ అయిన మనం ఏడు చూడాలి. చూడండి, మొదటి చూడండి, అభ్యాసంలో ఐసిటి ఉపయోగం వల్ల భావ ప్రసారం వేగవంతం అవుతుంది. ఎస్, యూజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ
ఫర్ లర్నింగ్ ప్రమోట్స్ ఫాస్ట్ కమ్యూనికేషన్. ఎస్, ఇప్పుడు మీరు ఎక్కడో ఉండి నేర్చుకుంటున్నారు, మీకు వీలైనప్పుడు, మీకు నచ్చినప్పుడు, రాత్ర పగల, మీ విరామ సమయంలో కావచ్చు, బై యూజింగ్ ఆఫ్ దిస్ ఐసిటి. నేను ఇక్కడ చెప్తే, నేను ఇప్పుడు రాత్రి వేళ నాకు సమయం చిక్కినప్పుడు చెప్పి వదిలిపెట్టాను, మీకు యూట్యూబ్లో ఉంది, మీకు నచ్చినప్పుడు వింటున్నారు. సో దట్ ఈస్, అంతేకాకుండా నేను చెప్పి ఇక్కడ పంపించగానే ఇమీడియట్గా మీకు అది ఏమవుతుంది, అక్కడ మీకు రీచ్ అవుతుంది, ఆన్లైన్లో మీరు వినగలుగుతారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రమోట్స్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఫర్ స్టూడెంట్స్. విద్యార్థుల ఐసిటి సహకార అభ్యసనాన్ని పెంపొందిస్తుంది. ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే నేను ఒక దగ్గర ఉన్నాను, మీరు ఒక దగ్గర ఉన్నారు, కోఆపరేషన్లో మనం నేర్చుకుంటాం. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రమోట్ స్టూడెంట్స్ ప్రైవసీ. ఐసిటి ఉపయోగించి గ్రంథ చౌర్యాన్ని మనం నివారించలేము అని అంటే దాని అర్థం ఏంటిదంటే, స్టూడెంట్ ప్రైవసీని ఇది ఏం చేస్తుందంటే, మనకు ప్రైవసీని ఇది ప్రమోట్ స్టూడెంట్ ప్రైవసీ అంటే విద్యార్థికి సంబంధించి ఈ మనకు ప్రైవసీని ఇది ప్రమోట్ చేస్తుంది. ఇక లాస్ట్ వన్ అంటే విద్యార్థి సి అనేటువంటిది విద్యార్థి ఏకాంతాన్ని పెంచుతుంది అనేటువంటి. ఇక లాస్ట్ వన్ ప్లగరిజం కెనాట్ బి ప్రివెంటెడ్. ఐసిటి ఉపయోగించి గ్రంథ చౌర్యాన్ని నివారించలేదు. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, ఐసిటిలు ఉపయోగించి గ్రంథ చౌర్యాన్ని ఖచ్చితంగా నివారించవచ్చు. ప్లగరిజం చెకింగ్ కోసం శోధ్ గంగా అని, అర్థమవుతుందా, ఇంకా రకరకాల యాప్స్ ఉన్నాయి. అంటే ఈ ప్లగరిజం కు సంబంధించినటువంటిది చెక్ చేయడానికి. ఈ ప్లగరిజం కు సంబంధించిన సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, మనం సమర్పించిన డిజర్టేషన్లో కానీ, థీసిస్లో కానీ, ప్రాజెక్ట్లో కానీ, అంతకుముందు ఉన్నటువంటి లేదా మన ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ, లేదా వేరొకరి దొంగతనాన్ని చౌర్యం చేసి తీసుకొస్తాము, దొంగిలించిన దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. దట్ ఈస్ ప్లగరిజం. అర్థమవుతుందా? కాబట్టి నివారించవచ్చు, ఐసిటి ఉపయోగించి గ్రంథ చౌర్యాన్ని నివారించవచ్చు, కానీ ఇక్కడ నివారించలేమన్నది. కాబట్టి ఇది అసత్యం, ఐసిటికి సంబంధించి అసత్యం. ఇక నెక్స్ట్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కెన్ బి ఇన్కల్కేటెడ్ అమంగ్ ద స్టూడెంట్స్ త్రూ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్. ఈ కింది వాటిలో ఏ విధానాల ద్వారా విద్యార్థులకు విలువ ఆధారిత విద్యను బోధించవచ్చు అన్న వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఇందులో మీరు గమనిస్తే 3rd and 4th మనకు సరైనవి. అంటే ఇది ఈ 3rd and 4th కు సంబంధించి 3rd and 4th ఈ 3rd, 4th కు సంబంధించి మనం ఈ సరైన దాన్ని మనం గుర్తించవచ్చు. ఓకే, సో ఈ 3rd and 4th ను మనం దీనికి సరైన సమాధానంగా మనం చెప్తాం. ఏది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్కు సంబంధించి ఏదైతే విద్యార్థులకు విలువ ఆధారిత బోధ, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కెన్ బి ఇన్కల్కేటెడ్ అమంగ్ ద స్టూడెంట్స్ త్రూ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్. అంటే 3rd one చూడండి, విద్యార్థులకు సంబంధించి మనం స్వేచ్ఛను, స్వయం ప్రతిపత్తిని కలిగించడంతో పాటు ప్రభావవంతమైన సాంఘీకరణ మరియు చర్చల ద్వారా ప్రొవైడింగ్ ఫ్రీడమ్ అండ్ అటానమీ టు ద స్టూడెంట్స్ అండ్ ఎఫెక్టివ్ సోషలైజేషన్ అండ్ డిస్కషన్. విద్యార్థులు తమ మూర్తిమత్వ మరియు మేధోపర వికాసానికై ఆదర్శ వ్యక్తులను కలిగి ఉండేలా ప్రోత్సహించడం. ఎంకరేజింగ్ the students to have proper role models for their personal and intellectual development. ఇది మీరు డైరెక్ట్ ఆన్సర్స్ ఏంటివి, వీటి ద్వారా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇన్కల్కేట్ చేయవచ్చు. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 16th కి సంబంధించి మంచి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా మంచి పరిశోధకుడు ఉంటాడు అనే నా ప్రతిస్పందన అనేది అంటున్నాను. మై రియాక్షన్ to the statement, a good teacher is essentially a good researcher, is that this is అంటే ఒక మంచి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా మంచి పరిశోధకుడు ఉంటాడు అనేటువంటిది ఎలాంటిది అంటే, ఇది ఒక విశ్వాసమా, సమ్మతించడానికి నాకు కష్టం అనిపించే విషయమా,
కేవలం ఒక అభిప్రాయంగా మాత్రమే అంగీకరించే విషయమా, కేవలం ఒక పరికల్పన, అంటే ఓన్లీ ఏ హైపోథిసిసా, మై ఫర్మ్ బిలీఫా, సంథింగ్ ఐ ఫైండ్ డిఫికల్ట్ టు అగ్రీ, సంథింగ్ విచ్ ఐ యాక్సెప్ట్ ఓన్లీ యాజ్ అన్ ఒపీనియన్. అంటే నా ప్రగాఢ విశ్వాసం అనేటువంటిది రైట్ ఆన్సర్. నా ప్రగాఢ విశ్వాసం, మై ఫర్మ్ బిలీఫ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. యోగ్యమైన పరిశోధనకు జీవనాడి ఏది అని అన్నాడు. అంటే ఇక్కడ ఏది విచ్ వన్ ఆఫ్ ద గుడ్ రీసెర్చ్ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఒక ఎసెన్షియల్ రీసెర్చ్ కు సంబంధించి మనకు జీవనాడి కింది వాటిలో ఏది అని చెప్పుకుంటే గుర్తుపెట్టుకోండి, యోగ్యమైన పరిశోధన సమస్య. ద గుడ్ రీసెర్చ్ ప్రాబ్లమ్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది రీసెర్చ్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. కాలుష్య కారకులు నష్టపరిహారం చెల్లించడానికి భారతదేశం జాతీయ హరిత ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరచడంలో ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఇండియా లాంచ్డ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ టు మేక్ పొల్యూటర్స్ పే డ్యామేజెస్ ఇన్ ద ఇయర్ 2009. 2009లో మనకు హరిత ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ ను ఏది మనకు భారతదేశంలో స్థాపించడం జరిగింది. ఎందుకు? కాలుష్య కారకాలను ఎక్కువ విడుదల చేసేటువంటి వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చి పెనాల్టీ వేయడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటిది తోడ్పడుతుంది, హరిత ట్రిబ్యునల్ తోడ్పడుతుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. జీవావరణ అనుక్రమం ఎకలాజికల్ సక్సెషన్ యొక్క ఏ దశలో జీవావరణ వ్యవస్థ మొత్తం శ్వాసక్రియకు సమానమైన కిరణజన్య సమయక్రియను ప్రదర్శిస్తుంది? ఎట్ వాట్ స్టేజ్ ఆఫ్ an ecological succession an ecosystem exhibits total photosynthesis equal to respiration? పయనీర్ స్టేజ్ లోన, అంటే ప్రారంభ దశ. గుర్తుపెట్టుకోండి, ఎకలాజికల్ సక్సెషన్ లో పయనీర్ స్టేజ్ ఉంటుంది, ఖచ్చితంగా క్లైమాక్స్ స్టేజ్ ఉంటుంది. అంటే ఇది చరమ దశ అంటారు. దీన్ని ప్రారంభ దశ, దీన్ని చరమ దశ అంటారు. ఓకేనా? ఈ ప్రారంభ దశ అనేటువంటిది జనరల్ గా లిథోసియర్ లేదా జీరోసియర్ లో మనకు ఇక్కడ లైకెన్స్ ప్రారంభిస్తాయి. లైకెన్స్ క్లైమాక్స్ లో మనకు ఫారెస్ట్ వచ్చి చేరుతుంది. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? తర్వాత మెడిసెరల్ అంటే ఏంటిది? మెడిసెరల్ అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రతి స్టేజ్ను, సక్సెషన్ లోని ప్రతి స్టేజ్ను మనం ఏమని పిలుస్తామంటే సెరల్ స్టేజ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తారు? సెరల్ స్టేజ్. సెరల్ స్టేజ్ అని పిలుస్తారు. ప్రారంభ దశ ఉంటుంది, చరమ దశ ఉంటుంది, చెరల్ స్టేజ్. మరి ఇందులో ఏమంటున్నాడు? కిరణజన్య సమయక్రియ మరియు శ్వాసక్రియ సమానంగా ఉండేటువంటి దశ ఏంటిదంటే వర్జిన్ స్టేజ్. ఏంటిది? వర్జిన్ స్టేజ్. దెన్ 28th క్వశ్చన్. ఇది మనకు లాజికల్ రీజనింగ్ కి సంబంధించింది. ఇవ్వబడిన వరుస క్రమంలో ఈ క్వశ్చన్ మిస్సింగ్ నంబర్ ఏది అని అడిగారు. అంటే దాని అర్థం ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి, 5, 9, మిస్సింగ్ నంబర్ 29, 54, 103. ఇందులో ఉండాల్సినటువంటి నంబర్ ఎంత అంటే 16. అమాంగ్ ది మిస్సింగ్ నంబర్ of 5, 9, 29, 54, 103, the missing number is 16. ఇక్కడ ఆన్సర్ ఏముండాలి? 16 ఉండాలి. 21 చూడండి. ఇక్కడ 3 ప్రవచనాల తర్వాత 4 ముగింపులు ఉన్నాయి. సాధారణంగా తెలిసిన నిజాలకు భిన్నంగా కూడా ఉన్నా కూడా 3 ప్రవచనాలను సత్యమే అనుకొని దిగువ ఇచ్చిన 4 ముగింపుల్లో ఏది తార్కికంగా ఆ 3 ప్రవచనాలను అనుసరిస్తుందో నియమించండి. ఇక్కడ చూద్దాం. అన్ని బల్లలు కుర్చీలు, ఇది ఒకటి. ఏ కుర్చీ పుస్తకం కాదు. నెక్స్ట్ కొన్ని పుస్తకాలు పుష్పాలు అని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, అన్ని బల్లలు కుర్చీలు అన్నాడు. ఏ కుర్చీ పుస్తకం కాదన్నాడు. కొన్ని పుస్తకాలు పుష్పాలు అన్నాడు. ఇప్పుడు ముగింపు ఖచ్చితంగా సత్యంగా ఉండాలి. ఏ పుష్పము కుర్చీ కాదనేది తప్పే, ఏ పుష్పము బల్ల కాదనేది కూడా తప్పే. అదేవిధంగా కొన్ని కుర్చీలు బల్ల కాదు. ఎస్, సమ్ చైర్స్ ఆర్ నాట్ టేబుల్, ఇది రైట్ ఆన్సర్. ఓకే. దెన్ ఇక 22 నుంచి 25 వరకు కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ లేదా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ ఇచ్చి ఇందులో 5 ప్రశ్నలు మనకు ఏది ఇచ్చి సమాధానాలు రాయమంటారు. ఈ మొత్తం పారాగ్రాఫ్ చదివి దీని నుంచి వచ్చినటువంటి అర్థం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్? ఈ కింది వాటిలో ఏది బోధన ప్రధాన లక్ష్యం అన్న? టు డెవలప్ థింకింగ్ పవర్ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థుల్లో ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించడం. విద్యార్థుల్లో ఆలోచించేటువంటి శక్తిని పెంపొందించడమే మనకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ గా పిలుస్తాం. అంటే ప్రధానమైనటువంటి బోధన లక్ష్యంగా మనం పిలుస్తాం. అయితే మరి కింద ఇచ్చినటువంటి మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు అంటే, మనం 4 ఆప్షన్ చదివిన తర్వాత దీన్ని ఫైనల్ అయిపోవాలి. ప్రణాళికకు సంబంధించి సమాచారం ఇవ్వడం, విద్యార్థులు పరీక్ష సంబంధించి విద్యార్థులు ఉద్యోగాలు పొందడానికి సాయం చేయడం, ఇవేవి కాదు మిత్రమా. ఆలోచించే శక్తిని పెంపొందించడం. నెక్స్ట్ 1986 సంబంధించినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ 1986 గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది 1968, తర్వాత 1986, ఆ తర్వాత 2020కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 1986 తర్వాత 2020 ఎన్ఈపి 2020 గుర్తుపెట్టుకోండి. అంటే దాదాపు 14 సంవత్సరాలు, అంటే 86 తర్వాత నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు నూతన విద్యా విధానం ఎవరు ప్రవేశపెట్టలేదు. సరే, మనకు 86కి సంబంధించినటువంటి విద్యా విధానానికి సంబంధించి ఏమని చెప్పింది అంటే గుర్తుపెట్టుకోండి, అన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య వికేంద్రీకరణ కావాలన్నది. ఇంట్రొడక్షన్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అండ్ యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాల్లో స్వీయ పెట్టుబడి కోర్సులు ప్రవేశపెట్టాలని చెప్పింది. వొకేషనల్ ఎడ్యుకేషన్, ఉపాధి విద్య, వృత్తి విద్యను ఇవ్వమని చెప్పింది. ఇంక్రీజింగ్ ఎంప్లాయబిలిటీ ఫర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ బై ప్రొవైడింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్, జ్ఞానాన్ని నైపుణ్యాలను అందించి విశ్వవిద్యాలయ పట్టభద్రుల ఉద్యోగ సామర్థ్యాలు పెంపొందించమన్నది. సో ఆల్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. కేంద్రీయ విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్ల చట్టం ఏ సంవత్సరంలో శాసన చేయబడింది? సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్స్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 2006, 2006లో ప్రవేశపెట్టడం జరిగింది సెంట్రల్ యూనివర్సిటీలో. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో దేన్ని టాప్ స్లిప్ అని కూడా పిలుస్తారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టాప్ స్లిప్? ఈ ముఖ్యంగా ఇందిరాగాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మరియు జాతీయ ఉద్యానవనాన్ని టాప్ స్లిప్ అని పిలుస్తారు. ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నేషనల్ పార్క్ ను టాప్ స్లిప్ గా పిలవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 38th క్వశ్చన్. పరిశోధనలోని ప్రతి సోపానాన్ని నిర్ధారించే బాగా అవశ్యమైన సోపానం ఏది? ద మోస్ట్ ఎసెన్షియల్ స్టెప్ ఇన్ ద రీసెర్చ్ ప్రాసెస్ దట్ డిటర్మైన్స్ ఎవ్రీ స్టెప్ దట్ ఫాలోస్. అంటే దీనికి సరైన సమాధానం సమస్యను దాని యొక్క లక్ష్యాలు, పరికల్పనలు, చరరాశులు మరియు పరిమితుల పరంగా రూపొందించడం. ఫార్ములేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, హైపోథీసిస్, వేరియబుల్స్ అండ్ లిమిటేషన్స్. నెక్స్ట్ 31 చూడండి. సాంఖ్యాక ఊహ అనగానేమి? వాట్ ఈస్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్? ఈ సాంఖ్యక ఊహ అంటే ఏంటంటే సంఖ్యక సమాచారాన్ని విశ్లేషించడం. అనలైజింగ్ స్టాటిస్టికల్ డాటా, అనలైజింగ్ స్టాటిస్టికల్ డాటా అని మనం పిలుస్తాం. నెక్స్ట్ కోల్ మైన్ వర్కర్స్ ఆర్ ప్రోన్ టు బి విక్టిమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్. బొగ్గు గనుల్లో పనిచేసే శ్రామికులు కింది వాటిలో దేనికి గురవుతారు? ఏ వ్యాధి గురవుతారు అంటే న్యూమోనికోకస్. అంటే ఇవి లంగ్స్ కి సంబంధించినటువంటి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధి, లంగ్స్ కి సంబంధించినటువంటి వ్యాధి, శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధి, బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి శ్రామికులకు వచ్చేటువంటి వ్యాధి న్యూమోకోకస్. తర్వాత అసెషన్ రీజన్ కి సంబంధించి చూడండి. ప్రజాస్వామ్య పరిధిలో రాజ్యం మరియు పౌర సమాజాల మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధించడం అనేది నేటి భారతదేశం ఎదుర్కొంటున్న సవాలు. ఇది ఒక నిశ్చిత వాక్యం. అసెర్షన్ అంటే ఏంటిది? ఒక నిశ్చిత వాక్యం. ఇక రెండవది రీజన్ అంటే కారణం. ఏమని చెప్తుంది? నేరపూరిత రాజకీయాలు, రాజకీయ అవినీతి మరియు కులమత హింసలు విలువల ఆధారిత రాజకీయ సంస్కృతిని సృష్టించడంలో అడ్డంగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఆర్ ఉన్నప్పుడు ఇక్కడ అసెర్షన్ రీజన్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదటి ఆప్షన్ ఆర్ రెండు కరెక్టే, ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంట. రెండో ఆప్షన్లో ఆర్ రెండు కరెక్టే, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంట. మూడోది కరెక్ట్ అంటాడు, ఆర్ ఫాల్స్ అంటాడు. నాలుగోది ఫాల్స్ అంటాడు, ఆర్ ట్రూ అంటాడు. ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేయమంటాడు. ఇందులో బి ఆప్షన్ కరెక్ట్. అంటే ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. నెక్స్ట్ 34 క్వశ్చన్ కి సంబంధించి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే
మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అంటే జతపరచమన్నాడు. ప్రపంచ పర్యావరణ దినం మనకు తెలుసు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినం అంటాం. నేను ప్రపంచ జనాభా దినోత్సవం ఇది జూలై 11 ప్రపంచ దినోత్సవం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈస్ యాక్టింగ్ యాజ్ June 5. దెన్ వరల్డ్ పాపులేషన్ డే celebrations at July 11. Then International Literacy Day, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. అంతర్జాతీయ అక్షరాస్యత దినం సెప్టెంబర్ 8. The last one, International Human Rights Day, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం December 10. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం December 10గా మనం చెప్పుకుంటాం. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5, ప్రపంచ జనాభా దినోత్సవం July 11, అంతర్జాతీయ అక్షరాస్యత దినం September 8, అంతర్జాతీయ మానవ హక్కుల దినం December 10. దీంతో పాటు మనకు పర్యావరణానికి సంబంధించిన కొన్ని డేస్ గుర్తుపెట్టుకోవాలి. February 2 ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్ డే అని పిలుస్తాం. వరల్డ్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం February 2. తర్వాత మార్చిలో ఒక 3 వస్తాయి, మార్చి 21, 22, 23 వరుస గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మార్చి 21 వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీ దినోత్సవం. మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. 23rd వరల్డ్ మెటీరియలాజికల్ డే. ఓకే, ఇది మనకు మార్చ్. అదేవిధంగా ఏప్రిల్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు April 22 ఎర్త్ డే. తర్వాత మే 22 కనుక తీసుకున్నట్లయితే వరల్డ్ బయోడైవర్సిటీ డే, అంటే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం. అదేవిధంగా జూన్ 5 ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూలై 11 మనకు తెలుసు ఏమనుకున్నాము, ప్రపంచ వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం. తర్వాత సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే, September 16. Then ఇవి మనకు ప్రపంచంలో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలుగా మనం చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ 35 చూడండి. మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక్కడ మనకు వాదనలు ఉన్నాయి, 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, 2 వాదనలు. మొదటి వాదన, ఏ వాదన సరైనదో మీరు నిర్ణయించాలన్నాడు. ఎలక్షన్లకు ముందే ఎలక్షన్ల ఫలితాలను ముందుగానే అంచనా వేసే నిపుణుల అభిప్రాయాలు వెల్లడించడాన్ని భారతదేశంలో నిషేధించాలా అని అడిగాడు. అప్పుడు వాదన చూడండి. మొదటిది, అవును, నిపుణుల అభిప్రాయం వల్ల ఫలితం ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తుంది. రెండవది, కాదు, అటువంటి ఎలక్షన్ నిపుణాభిప్రాయాలు ప్రపంచమంతటా నిర్వహించబడుతున్నవే అని. ఇప్పుడు ఈ 2 వాదనలు ఏది సరైందంటే వాదన 1 మాత్రమే బలంగా ఉన్నది. ఏంటిది? ఎస్, ద అవుట్కమ్ ఆఫ్ ది ఒపీనియన్ పోల్స్ మే ఇన్ఫ్లుయెన్స్ ద ఓటింగ్ ప్యాటర్న్. ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్. నెక్స్ట్ 36 క్వశ్చన్ చూడండి. కార్బన్ ఆధారంగా ఇచ్చిన వాటిలో అవరోహణ క్రమంలో మార్చండి. అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న వరకు. నెంబర్ 1 ఆంథసైట్, నెంబర్ 2 విటమినస్, నెంబర్ 3 లిగ్నైట్, నెంబర్ 1 పీట్. నెక్స్ట్ 37 చూడండి. భారత రాజ్యతంత్రం, ఇండియన్ పాలిటీకి సంబంధించి ఈ కింది వాటిలో ఏది సత్యం అన్నాడు, ట్రూ అన్నాడు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ ద ఇండియన్ పాలిటీ? ఇది ఒక అర్ధ సమాఖ్య. ఇట్ ఈస్ ఏ కాసీ ఫెడరల్. అర్ధ సమాఖ్య, ఇది అర్ధ సమాఖ్యగా మనం చెప్తాం. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. ఒక సంకేత భాషలో డ్రీమింగ్ అనే పదం BFSEFMHL గా రాయబడింది. ఇది కోడ్ లాంగ్వేజ్. అదే సంకేత భాషలో సెలెక్టెడ్ అనే పదాన్ని ఎలా రాయాలి అంటే డ్రీమింగ్ ను BFSEFMHL గా రాస్తే సెలెక్టెడ్ ను దేనిగా రాయాలి? సెలెక్టెడ్ ను FMFTCDSB గా రాయాలి. నెక్స్ట్, ఒక సంకేత భాషలో
బ్రింగ్ అనే పదం 53 @ అదే గైడ్ అనే పదం $2 గా రాయబడ్డాయి. అదే సంకేత భాషలో జింజర్ ను ఏ విధంగా రాయాలి? జింజర్ ను ఎట్లా రాస్తామంటే 2 అని రాస్తాం జింజర్. ఓకేనా? బ్రింగ్ ఏమో 53 ఉంటే గైడ్ $2 ఉంటే జింజర్ ను ఎలా రాయొచ్చు? జింజర్ ను 2 గా రాయొచ్చు. నెక్స్ట్ 40 చూడండి. ఏ సోలార్ సెల్ ఈజ్ బేసికలీ, సౌర కణం అనేది అది పి రకం అర్ధవాహకమా, ఎన్ రకం అర్ధవాహకమా, పిఎన్ ద్విధ్రువణ, పిఎన్పి ట్రాన్స్మిటర్. దీనికి సరైన సమాధానం దొరకలేదు, మనం చూద్దాం. నెక్స్ట్ 41 చూడండి. ఈ కింది ఇవ్వబడిన 4 3 ఒకే విధంగా ఒకేలాగా ఉండి సమూహాన్ని ఏర్పరుస్తాయి, ఒకటి మాత్రం ఏ సమూహానికి చెందనేది. అంటే 4 ఇక్కడ మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఒకటి మాత్రమే ఏది భిన్నంగా ఉంది, మిగతా 3 సమానం. తబలా సౌండ్ వస్తుంది, పిల్లన గ్రోవి సౌండ్ వస్తుంది, పియానో సౌండ్ వస్తుంది. ఇదేంటిది? సంగీతం. కాబట్టి సంగీతం అనేది వీటి నుంచి వస్తాయి కాబట్టి ఇది ఒకటి ఆడ్ మన అవుట్, మిగతా 3 సరైనవి, సంగీతం చెందని. నెక్స్ట్ ఇక లాజికల్ రీజన్ కి సంబంధించి ఇవ్వబడిన వాటిలో ప్రశ్న గుర్తున్న చోట రావాల్సింది. హెచ్ఐజెడ్, జేవైకే, క్యూఎల్ఎం, నౌ తర్వాత ఏం రావాలి? నౌ పీవీక్యూ రావాలి. ఏమొస్తుంది? పీవీక్యూ వస్తుంది. తర్వాత నిశ్చిత వాక్యం 6 చూడండి. స్ట్రాటోస్ఫియర్ లోని ఓజోన్ అణువులు సిఎఫ్సీలు నశింపజేస్తాయి. సిఎఫ్సీలు భూగోళాన్ని వేడెక్కించే సామర్థ్యాన్ని చాలా ఎక్కువ కలిగి ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఏ సత్యము, 6 సత్యము, బోత్ ట్రూ. నెక్స్ట్ 44 క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే, మన 44 క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు మన విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి పట్టా యొక్క ప్రధాన ఉద్దేశం, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ ఇన్ అవర్ యూనివర్సిటీస్ షుడ్ బి. ఏంటిది? విద్యార్థులను జ్ఞాన సరిహద్దులకు తెచ్చి అటు నుంచి పరిశోధనకు తీసుకెళ్ళాలి. బ్రింగ్ స్టూడెంట్స్ టు ఫ్రాంటియర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఫ్రమ్ దేర్ షుడ్ బి. ఇది రీసెంట్ గా గత పేపర్లో సేమ్ అడిగిన ప్రశ్న, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్, ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది శాస్త్రీయ పద్ధతి యొక్క లక్షణం కాదు అన్నాడు. అంటే డస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్. విషయాన్ని అబ్జెక్టివిటీ ఉండాలి, వెరిఫికేషన్ సరిచూడడం ఉండాలి, స్పెక్యులేషన్ ఊహకల్పన ఉండాలి, పూర్వానుమేయం ప్రెడిక్టేబిలిటీ ఉండాలి. నో, ప్రెడిక్టేబిలిటీ ఉండకూడదు. సో ఇది దీనికి సరైన సమాధానం. అంటే మీన్స్ సరైన పద్ధతి యొక్క లక్షణం అని మనం చదువుతాం. కాదు అని కింద ఇచ్చాడు చూడండి, కాదు. తెలుగులో చూడండి, పైన మొదటి లైన్ ఏముంది చెప్పండి. కింద ఇచ్చిన వాటిలో ఏది శాస్త్రీయ పద్ధతి యొక్క లక్షణం అని ఇచ్చాను. కాబట్టి అభ్యర్థులు గమనించారు. నెక్స్ట్ 46 చూడండి. జీవ శైథిల్యం చెందే చేతి సంచులకు ఉపయోగించవలసిన కనీస మందం, ద మినిమం థిక్నెస్ టు బి యూజ్డ్ ఇన్ ద బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్ షుడ్ బి. ఎన్ని మైక్రాన్లకు తగ్గకుండా ఉండాలంటే 15 మైక్రాన్స్ ఉంది. 15 మైక్రాన్స్. 47 చూడండి. మానవులతో పరిశోధన నిర్వహించడానికి సంబంధించి కింది వాటిలో ఏది నైతిక మార్గసూత్రం కాదు అన్నాడు చూడండి. నైతిక మార్గసూత్రం కాదు. ఓకేనా? కానిది అని అడిగాడు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఎథికల్ గైడ్లైన్స్ ఫర్ కండక్టింగ్ రీసెర్చ్ విత్ హ్యూమన్స్. ఏంటిదంటే భాగస్వామికి సమాచారాన్ని ఇచ్చి అంగీకారం పొందడం, ఇది సరైంది. అధ్యయనం పూర్తి అయ్యేదాకా భాగస్వామి తప్పకుండా కొనసాగాలని చెప్పడం, ఇది సరికాదు. అంటే ఇచ్చిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం. నెక్స్ట్ 48. ఒక దక్షిణ వైపు చూస్తూ ఒక వరుసలో ఉన్న 45 మంది బాలికల్లో డి అనే బాలిక కుడివైపు చివరి నుంచి 16వ స్థానం ఉంది. డి అనే బాలికకు మరియు బి అనే బాలిక మధ్య 8 మంది బాలికలు ఉన్నారు. అయితే వరుసలో ఎడమ వైపు చివరి నుంచి బి యొక్క స్థానం ఎంత? అంటే ఇచ్చినటువంటి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాచారం అందుబాటులో లేదు, డాటా ఇనాడికేటెడ్. తర్వాత అంతర్జాలకం మరియు ప్రపంచవ్యాప్త జాలకం అనేవి ఏంటి? ఇంటర్నెట్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి? ఇంటర్నెట్ ను మనం కాంట్రాక్ ప్రవేశపెడితే వరల్డ్ వైడ్ వెబ్ ను టిమ్ బెర్నర్స్-లీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ ఒకటేనంటే కాదు. ప్రపంచ వ్యాప్త జాలకం అనేది అంతర్జాలకంలో భాగం. అంటే డబ్ల్యూడబ్ల్యూ అనేటువంటిది ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇంటర్నెట్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద పార్ట్ ఆఫ్ ఇంటర్నెట్. నెక్స్ట్ 58th క్వశ్చన్ చూడండి. ఈ కింద తెలిపిన వాటిలో దేని ఆధారంగా ఉపాధ్యాయుని వృత్తి నైపుణ్యం అంచనా వేయచ్చు? అంటే వృత్తిపర నైతికత పాటించడం, అబ్జర్వెన్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్. దీని ద్వారా మాత్రం ఉపాధ్యాయుని యొక్క వృత్తి నైపుణ్యం అంచనా వేయచ్చు. వృత్తిపరమైన నైతికత ప్రకటించడం, అబ్జర్వెన్స్ ఆఫ్
ప్రొఫెషనల్ ఎథిక్స్. ఇనియాక్ అక్రోనిమ్ ఫర్, ఇనియాక్ అంటే అర్థం ఏంటిదంటే ఎలక్ట్రానిక్ న్యూమరిక్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ న్యూమరిక్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ ఇక్కడ ఇది బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్. ఎం కే యొక్క సోదరుడు, టి ఎం యొక్క సోదరి, జే టి యొక్క సోదరుడు, హెచ్ జే యొక్క తండ్రి. అయితే కే హెచ్ తో ఎలాంటి సంబంధం కలిగిన వాడు అంటే కుమారుడు లేదా కుమార్తె. ఓకే. దెన్ 53 మనకు ఇచ్చినటువంటిది ఏంటంటే PQRS TV W అనే వ్యక్తులు ఉత్తర వైపు చూస్తూ సరళ రేఖలతో కూర్చున్నారు. కానీ పైన ఇచ్చిన వరుస క్రమంలో మాత్రం కాదు. ఆర్ అనే వ్యక్తి డబ్ల్యూకి ఎడమ పక్కన 3వ స్థానంలో కూర్చున్నాడు. ఆర్ అనే వ్యక్తికి కానీ డబ్ల్యూ అనే వ్యక్తికి కానీ వరుసలో ఏ వైపున చెట్ట చివర కూర్చోలేదు. ఆర్ మరియు టీ మధ్యన ఒకే వ్యక్తి కూర్చున్నాడు. ఎస్ అనే వ్యక్తి ఆర్కు లేదా డబ్ల్యూకు పక్కనే కూర్చోలేదు. టీ మరియు పి మధ్యన ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. QS కు పక్కనే కూర్చున్నారు. కింది వాళ్ళు ఆర్ మరియు టీ సరిగ్గా మధ్యలో కూర్చున్న వారు ఎవరు అన్నారు. ఆన్సర్ వి. నెక్స్ట్ 54 క్వశ్చన్ చూడండి. వాయు కాలుష్యం యొక్క ప్రధాన భాగం కింది వాటిలో ఏ ఆవరణం ఉంటుంది అంటే ట్రోపోస్పియర్ లో ఉంటుంది. ట్రోపో ఆవరణం ఉంటుంది. మెజార్ట్ ఆఫ్ ది పొల్యూషన్ ముఖ్యంగా అట్మాస్ఫియర్ లోని అంటే వాయు కాలుష్యం. ఏ గుడ్ పీస్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ అవుట్కమ్. ఒక యోగ్యమైన పరిశోధన కింది వాటిలో ఏటి ఫలితం అంటే సునిశ్చిత మరియు విశ్లేషణయుత మనస్సు కలిగి ఉండాలి. ఏ పెనిట్రేటింగ్ అండ్ అనలైటికల్ మైండ్ ఉంటే అది. నెక్స్ట్ విస్తృత బంధనం బ్రాడ్బ్యాండ్ యొక్క వేగం కింది వాటిలో దేనికంటే ఎక్కువగా ఉంటుంది అన్నాడు. బ్రాడ్బ్యాండ్ హ్యాస్ ఎ స్పీడ్ మోర్ దెన్ 256 KB పర్ సెకండ్. 256 KB పర్ సెకండ్. లాటరీలో $1 మిలియన్ మీరు గెలుచుకున్నారనే సందేశం మీకు ఈమెయిల్ వస్తే అదేంటిది? అది మిమ్మల్ని వంచే సందేశం అని అనుమానించి స్పామ్ గా భావించాలి. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా మోసపోయి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి నువ్వు అది గెలిచినవరో ఇది గెలిచినవరో నువ్వు నీ మెయిల్ అడ్రస్ లేకపోతే అది ఇవ్వంటే వాటిని ఏమనాలి? అది స్పామ్ గా గుర్తించాలి. స్పామ్. నెక్స్ట్ 58 చూడండి. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు చంద్రుడు భూమి మధ్య సూర్యుని యొక్క సాపేక్ష స్థానాలు ఏవి అంటే సూర్యుడు చంద్రుడు వ్యతిరేక దిశలో ఉంటాయి. ఎందుకు? చంద్రగ్రహణం ఏర్పడింది అంటే అర్థం ఏంటిది? భూమికి సూర్యునికి చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి వచ్చి చేరాడు. కాబట్టి అప్పుడు సూర్యుడు చంద్రుడు ఎలా ఉంటాడు? ఒకరికొకరు వ్యతిరేక దిశలో ఉంటారు. అది గుర్తుపెట్టు. నెక్స్ట్ శాస్త్రీయ పరిశీలనలోని సాధారణ వర్షక్రమం కింది వాటిలో ఏది అంటే మొదట పరిశీలన, తర్వాత పరికల్పన, తర్వాత ప్రయోగం, సిద్ధీకరణ. అంటే ఫస్ట్ అబ్జర్వేషన్, హైపోథైజింగ్, ఎక్స్పెరిమెంటేషన్, థియరైజింగ్. ఇది శాస్త్రీయ పరిశీలనలోని సాధారణ వర్షక్రమం. ఇది లాస్ట్ వన్ అంటే 60వ ప్రశ్న. మీ యొక్క సబ్జెక్టు సంబంధించిన బోధనా సమస్యలపైన ప్రాజెక్టులను లేదా చర్యాత్మక పరిశోధన చేయవలసిందిగా విద్యాశాఖ నుండి మీకు ఆహ్వానం వస్తే మీరు ఎలా స్పందిస్తారు అంటే ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్వైట్స్ ప్రాజెక్ట్స్ ఆర్ యాక్షన్ రీసెర్చ్ ఆన్ ఇన్స్ట్రక్షనల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు యువర్ సబ్జెక్ట్ ఆఫ్ స్పెషలైజేషన్. హౌ విల్ యూ రియాక్ట్ టు దిస్? పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఎదుర్కొన్న ఏదైనా సమస్యపై ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తారు. ప్రిపేర్ ఏ ప్రాజెక్ట్ ఆన్ ఎనీ ప్రాబ్లమ్ దట్ మైట్ బి ఫేస్డ్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ టీచర్స్. ఇది మనకు 60వ ప్రశ్న. కానీ అభ్యర్థులు గమనించాలి. టీఎస్ సెట్కు సంబంధించి మీరు గమనించినప్పుడు ఖచ్చితంగా 50 ప్రశ్నలే ఉంటాయి. ప్రతి యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు మాత్రం వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ఓకే, అందుకే నమ్మకంగా చదవండి. మీతో SRR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది, మిమ్మల్ని గెలిపిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.